హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఫార్మర్ ఐడిని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఫ్రెండ్స్, మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు మీ మొబైల్లోని గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో మీరు ఫార్మర్ రిజిస్ట్రేషన్ గ్యాప్ ఇచ్చి తర్వాత మీ యొక్క స్టేట్ అనేది ఎంటర్ అయితే చేయండి. ఇక ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీది ఆంధ్రప్రదేశ్ అయితే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్, లేదా మీది తెలంగాణ అయితే ఫార్మర్ రిజిస్ట్రేషన్ తెలంగాణ అని మీరు సెర్చ్ అయితే చేయండి. ఇక ఫ్రెండ్స్, మీకు ఒక ఒఫీషియల్ వెబ్సైట్ అయితే రావటం అయితే జరుగుతుంది. అంటే నేషనల్ పోర్టల్ ఆఫ్ ఇండియా యొక్క ఒఫీషియల్ వెబ్సైట్ అయితే వస్తుంది. ఇక ఫ్రెండ్స్, ఆ తర్వాత ఆ యొక్క పోర్టల్ని ఓపెన్ అయితే చేయండి. ఇక ఫ్రెండ్స్, అందులో మీ యొక్క ఆధార్తో మీరు సైన్ అప్ అయ్యి అకౌంట్ అనేది క్రియేట్ అయితే చేసుకోండి. ఇక ఫ్రెండ్స్, ఆ తర్వాత రిజిస్టర్ యాజ్ ఫార్మర్ ఆప్షన్ అయితే ఉంటుంది. దాంట్లో మీరు క్లిక్ చేస్తే మీకు ఒక ఫామ్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. ఇక ఫ్రెండ్స్, అక్కడ మీకు కొన్ని డీటెయిల్స్ అయితే అడగటం అయితే జరుగుతుంది. రిక్వైర్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ అయితే చేయండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, మీరు చెక్ బాక్స్ అనేది ఎంటర్ అయితే చేసి ఆ తర్వాత సర్వే నెంబర్ అనేది ఎంటర్ అయితే చేయండి. అంటే ఫ్రెండ్స్, ప్రతి రైతుకి కూడా సర్వే నెంబర్ అనేది ఉంటుంది. అంటే ఫ్రెండ్స్, వాళ్ళ యొక్క భూమి వివరాలు అలాగే సర్వే నెంబర్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఆ యొక్క చెక్ బాక్స్లో అనేది మీరు సెలెక్ట్ అయితే చేసి ఆ తర్వాత సర్వే నెంబర్ అనేది ఎంటర్ అయితే చేయండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఈ సైన్ అనేది చేయాలి. అంటే ఫ్రెండ్స్, ఆల్రెడీ మీ యొక్క సిగ్నేచర్ అనేది మీరు స్కాన్ అయితే చేసుకొని ఉండాలి. అది ఇక్కడ నుంచి మీరు అప్లోడ్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు అప్లోడ్ అయితే చేసి సబ్మిట్ ద ఫామ్ అని ఆప్షన్ అయితే ఉంటుంది. అది క్లిక్ అయితే చేయడం వల్ల మీ యొక్క ఫామ్ అనేది సబ్మిట్ అయితే అవుతుంది. అంటే మీరు ఫార్మర్ ఐడికి అప్లై అయితే చేసుకున్నారని అర్థం. ఇక ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఎన్రోల్మెంట్ ఐడి అయితే వస్తుంది. దీనివల్ల మీరు అప్లికేషన్ స్టేటస్ అనేది ట్రాక్ అయితే చేసుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్, మీకు మీ మొబైల్లో ఈ విధంగా చేసుకోవడం రాకుంటే మీ దగ్గరలోని సిఎస్సి సెంటర్స్ లేదా మీ సేవా కేంద్రాలకి వెళ్ళి కూడా మీరు ఈ విధంగా ఫార్మర్ ఐడికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి మరిన్ని వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.